ఇది పరిస్థితి. హ్మ్. 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 ఇదంతా ప్రజలకి ఎవరికి తెలియదు. హ్మ్. ఏదో ఉద్యోగులకి ఏం పని లేదు, పాట లేదు. హ్మ్. ఆ లేకపోతే ఊరక ఉద్యమాలు అంటారు, లేకపోతే రోడ్డు మీదకి వస్తారు అని రకరకాలుగా. లేదు, మేము మీతో మాట్లాడుతుంటే ఆహా! ఆ! దీన్ని లైవ్ లో చూస్తే చాలా మంది కింద తెలియనోళ్ళు, తెలిసినోళ్ళు, మీకు ఎక్కడికి పోయారు, నిద్రపోయావా, అట్ట చేసావా, ఈ గవర్నమెంట్ ఏం చేసావా, ఆ గవర్నమెంట్ ఏదేదో రాస్తారు. హ్మ్. కానీ హ్మ్. మా బాధలు తోటి వి వి ఉద్యోగులు. వి యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ ఎంప్లాయీస్ అండి. సరే మిగతా పబ్లిక్ పొలిటికల్ ఇప్పుడు ఎట్లయితే తయారైందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇటు కొంతమంది ఆ పార్టీకి, ఇటు కొంతమంది ఈ పార్టీకి, ఆళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఎస్. వీళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కిందొచ్చి కామెంట్స్ పెడతారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉద్యోగులు థ్యాంక్ యూ సార్. ఏమనుకుంటున్నారనేది పాయింట్. ఉద్యోగులు ఎస్. ఏమనుకుంటున్నారు? వాళ్ళకి సంబంధించిన సమస్యలపైన మనం ఫైట్ చేస్తున్నామా లేదా అనేది పాయింట్. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అడుగుతున్నామా లేదా అనేది పాయింట్. అది చేస్తున్నామా లేదా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సార్. కరెక్ట్, కరెక్ట్. అదే సార్. హ్మ్. ఇది వాస్తవం. హ్మ్. ఎందుకంటే మా బాధను కూడా, ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లల్లో కూడా, హ్మ్. వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని అడగమనండి. హ్మ్. హ్మ్. వాళ్ళని అడిగి కనుక్కోమనండి. హ్మ్. ఎందుకంటే కామెంట్స్ కూడా హ్మ్. చాలా దుర్మార్గంగా మమ్మల్ని దూషిస్తూ పెట్టడం మంచిది కాదు కదా. హ్మ్. కాదు. మేమేం తప్పులు చేస్తే చెప్పండి, హ్మ్. తప్పకుండా మేము శిక్షార్హులం హ్మ్. దేనికైనా. హ్మ్. అంతే తప్ప మీ కుటుంబాల్లో ఉన్న ఉద్యోగులను అడిగితే వాళ్ళే చెప్తారు. హ్మ్.